హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధగౌని సుదర్శన్. జపాన్ ప్రపంచంలోని అత్యంత సాంకేతికత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా నిలుస్తోంది. చిన్న దీవుల సమూహమైన ఈ దేశం ఇంతటి అద్భుతమైన సాంకేతిక ప్రగతిని సాధించడం ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. అయితే ఈ ప్రగతి వెనుక ఉన్న కారణాలు, వారి అధునాతన సాంకేతికాలు, భవిష్యత్తును అంచనా వేస్తూ ముందుకు సాగడం వంటి ఎన్నో కారణాలున్నాయి. వాటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. జపాన్ సాంకేతికతలో ముందుకు సాగడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. చారిత్రక, సాంస్కృతిక కారణాలు, అధిక పెట్టుబడులు, పరిశోధనలు, విద్య, మానవ వనరులు ఇలా ఎన్నో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆ సమయంలో జపాన్ ప్రభుత్వం దేశాన్ని పునరుద్ధరించడానికి సాంకేతిక వృద్ధిపై దృష్టి సారించింది. నాటి నుంచి నేటి వరకు నాణ్యత, ఖచ్చితత్వం మరియు నిరంతర అభివృద్ధి వారి పని సంస్కృతిలో భాగమయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా జపాన్ ఉత్పత్తులకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. జపాన్ ప్రభుత్వం మరియు ప్రైవేట్ కంపెనీలు పరిశోధన, అభివృద్ధి మీద భారీగా పెట్టుబడులు పెడతాయి. ప్రత్యేకించి రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెటీరియల్ సైన్స్ వంటి రంగాలలో నిరంతర పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. జపాన్లో పరిశోధకులు ప్రపంచంలోనే అత్యంత చురుకైన శాస్త్రవేత్తల్లో ఉన్నారు. జపాన్ విద్యా వ్యవస్థ అత్యంత నాణ్యతతో కూడుకున్నది. చిన్నప్పటి నుంచి విద్యార్థులకు కఠినమైన శాస్త్రీయ శిక్షణ ఇవ్వబడుతుంది. దీనివల్ల వారు సమస్యలను పరిష్కరించడంలో, వినూత్నంగా ఆలోచించడంలో నైపుణ్యం సాధిస్తారు. జపాన్ రోబోటిక్ రంగంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. పారిశ్రామిక రోబోల నుంచి మానవుల లాంటి రోబోల వరకు జపాన్ తయారు చేస్తుంది. అడ్వాన్స్డ్ స్టెప్ ఇన్ ఇన్నోవేటివ్ మొబిలిటీ అనేది ఒక మానవ రూప రోబో. ఇది నడవడం, పరిగెత్తడం మరియు మెట్లెక్కడం వంటి పనులు చేయగలదు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఆసుపత్రుల్లో కూడా రోబోలు సేవలు అందిస్తున్నాయి. జపాన్ హై స్పీడ్ రైళ్లకు పర్యాయపదం. షింకన్సెన్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి కేవలం వేగంగానే కాకుండా వాటి భద్రత మరియు సమయపాలన విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. భూకంపాలు సంభవించినప్పుడు కూడా ఆటోమేటిక్గా నిలిచిపోయే సాంకేతికతను కలిగి ఉన్నాయి. సెమీకండక్టర్లు, ఆర్టికల్ ఫైబర్లు మరియు అధునాతన కార్ల తయారీలో జపాన్ అగ్రస్థానంలో ఉంది. టయోటా, హోండా, నిస్సార్ వంటి కంపెనీలు హైబ్రిడ్, ఎలక్ట్రానిక్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. జపాన్ మైక్రో టెక్నాలజీ, నానో టెక్నాలజీ రంగాల్లో కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. జపాన్లో కొన్ని నగరాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పునరుత్పాదక ఇంధన వనరులను సమన్వయం చేసి నగర పాలనను మెరుగుపరుస్తున్నాయి. జపాన్ భవిష్యత్ అవసరాలను అంచనా వేసి వాటికి తగ్గట్టుగా సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. దీనికి ఉదాహరణగా వారు చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు మనం పరిశీలించాలి. జపాన్ ప్రభుత్వం మరియు కొన్ని స్టార్టప్ కంపెనీలు ఫ్లయింగ్ కార్ల మీద భారీగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ కార్లు భవిష్యత్తులో పట్టణ రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చగలవు. స్కై డ్రైవ్ అనే జపనీస్ కంపెనీ ఒక ఎలక్ట్రిక్, నిలువుగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయగల వాహనాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది విజయవంతమైతే ట్రాఫిక్ సమస్యలకు ఒక వినూత్న పరిష్కారం అవుతుంది. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ JAXA చంద్రుడిపై బేస్ క్యాంప్ నిర్మించేందుకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై నీటిని, ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో మానవ జాతికి చంద్రుడిపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. జపాన్ పరిశోధకులు మానవ మెదడులోని ఆలోచనలను కంప్యూటర్లకు అనుసంధానించే సాంకేతికతపై పనిచేస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా పక్షవాతం వచ్చిన వారు తమ ఆలోచనల ద్వారా రోబోటిక్ అవయవాలను నియంత్రించవచ్చు. ఈ పరిశోధనలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవు. మెగ్లెట్ రైళ్లు. అయితే జపాన్ ఇప్పటికే మెగ్లెవ్ రైలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను కలిగి ఉంది. ఈ రైళ్లు పట్టాలను తాకకుండా అయస్కాంత శక్తి సహాయంతో గాలిలో తేలుతూ ప్రయాణిస్తాయి. ప్రస్తుతం టోక్యో నుంచి నాగోయా వరకు మెగ్లెవ్ రైలు నిర్మాణంలో ఉంది. ఇది గంటకు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచ రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. జపాన్
ఫుగాకు అనేటువంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసింది. ఇది కోవిడ్-19 వంటి వ్యాధులను అంచనా వేయడానికి, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్వాంటం కంప్యూటర్ రంగంలో కూడా జపాన్ భారీగా పరిశోధనలు చేస్తుంది. క్వాంటం కంప్యూటర్లు ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ల కంటే 1,00,000 రెట్ల వేగంగా పనిచేస్తాయి. జపాన్ అంటే కేవలం నేటి సాంకేతికతతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతుంది. వారి నిబద్ధత, పరిశోధనలపై నిరంతర పెట్టుబడులు మరియు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులు జపాన్ను ప్రపంచ సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిపాయి. ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతమైతే జపాన్ టెక్నాలజీ నిజంగా ప్రపంచం కంటే 50 సంవత్సరాల ముందుకు వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.